హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ అయితే మీ ముందరికి నేను మాట ఇచ్చిన విధంగానే ఫ్రీ క్లాసెస్తో అయితే వచ్చేసానండి. సో ఈ ఫ్రీ క్లాసెస్ ఏంటి అంటే టోటల్ మీకు బ్యాంగిల్స్ మేకింగ్ 3Dలో, అలాగే నార్మల్ బ్యాంగిల్స్ మేకింగ్, మొత్తం అన్ని రకాల బ్యాంగిల్స్ మేకింగ్ చూపిస్తానండి. అలాగే ఇప్పుడు నేను కొన్ని మన దగ్గర ఉన్న ఆల్రెడీ నేను మేక్ చేసిన మోడల్స్ అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాము. సో ఒక్కసారి చూసేయండి. 3D ఫినిషింగ్ అండి. ఇది కడా బ్యాంగిల్స్ అంటారు వీటిని. సో కడా బ్యాంగిల్స్, ఇది కూడా సేమ్ అండి, కడా బ్యాంగిల్స్. కడా బ్యాంగిల్ మోడల్ అన్నమాట. అంటే మనం వాచెస్ పెట్టుకుంటాం కదా చేతికి, ఆ మోడల్. తర్వాత ఇది వచ్చేసరికి 4 బ్యాంగిల్స్ 4 కట్లో హెవీ మోడల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ హ్యాండ్కి కావాలి అని అడిగితే కస్టమర్ ఇలా కస్టమైజేషన్ అయితే చేయడం జరిగింది. సో ఈ మోడల్. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ అయితే చాలా ఉంటున్నాయండి. మేము షోరూమ్స్లో వర్క్ చేస్తాము. మాకు షోరూమ్స్లో వేసుకోవడానికి అఫీషియల్గా ఉండేలాగా బ్యాంగిల్స్ కావాలంటే మేక్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాంగిల్స్ అండి. మీరు వర్క్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు. మీకు ఎక్కడా కూడా అన్ఈక్వాలిటీ అనేది కనిపించదు. అండ్ ఇవి కూడా అడిగారండి సేమ్ మోడల్లో మన దగ్గర. అండ్ ఇది కూడా సింగిల్ బ్యాంగిలే, 3D వర్క్ అంటారు దీన్ని. సో ఈ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర లేస్తో కూడా మనం చేస్తామండి. సో లేస్తో చేసిన బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. లేస్తో చేశాను ఈ బ్యాంగిల్స్ అనేవి. సో చూసారు కదా, శారీ లేస్తో చేసిన బ్యాంగిల్స్ ఇవి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి డాటెడ్ బ్యాంగిల్స్ అడుగుతున్నారు కదండి. సో డాటెడ్ బ్యాంగిల్స్ విత్ బిగ్ స్పేస్ అడుగుతున్నారు మధ్యలో. సో అలా చేసిన బ్యాంగిల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మోడల్ అండి. వాళ్ళ యూనిఫామ్ మీదకి మ్యాచింగ్ మోడల్ అడిగారు. సో ఈ మోడల్ అయితే చేయడం జరిగింది. అండ్ లోటస్ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఇవి. సో ఇదొక టైప్ ఆఫ్ లోటస్, ఇదొక టైప్ ఆఫ్ లోటస్ బ్యాంగిల్స్ ఇవి. మీరు చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా ఎలిగెంట్గా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాసు బ్యాంగిల్స్ అండి ఇవి. కాసు బ్యాంగిల్స్ మేకింగ్ చేయడం కూడా అడిగారు కస్టమైజేషన్. సో కాసు బ్యాంగిల్స్ కూడా కస్టమైజేషన్ చేయడం జరిగింది. చూసారు కదండి, ఇవి మన దగ్గర ఉన్న మోడల్స్ అయితే. మీకు ఎటువంటి కస్టమైజేషన్ కావాలన్నా కూడా మేము చేస్తాము. అండ్ ఇప్పుడు మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మన ఫ్రీ క్లాసెస్లో ఫస్ట్ క్లాస్ అయితే కనుక మనకి మెటీరియల్స్ ఏమేమి కావాల్సి వస్తాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్ అండి మనకి. సో మెటీరియల్స్ ఏమేమి కావాలి అంటే కనుక మెటీరియల్స్ ఏమేమి కావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాంగిల్స్ కావాలండి. సో బ్యాంగిల్స్, థ్రెడ్స్ కావాలి. సో థ్రెడ్స్, కుందన్స్ కావాలి. కుందన్స్ అంటే స్టోన్స్ అండి. సో స్టోన్స్ కావాలి మనకి. స్టోన్స్ అంటే ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, అవి కావాలి. తర్వాత వచ్చేసరికి B7000 గ్లూ. నెక్స్ట్ వచ్చేసరికి ఫెవిక్రిల్ గమ్ అండి, ఫ్యాబ్రిక్ గ్లూ, ఇదొకటి కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి లేసెస్ అండి, స్టోన్ లేస్, బాల్ లేస్ అవి అండి. స్టోన్ లేస్, బాల్ లేస్ కావాలి. మెటీరియల్స్ ఇవన్నీ ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీది ఏదైనా బుక్ తీసుకొని ఆ బుక్లో నోట్ డౌన్ చేసుకోండి. జర్దోసి స్ట్రింగ్స్ అండి ఇవి. కాపర్ కలర్ తీసుకున్నాను, ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని చెప్పేసి అని. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బాల్ లేస్ అండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టోన్ లేస్ అనేసరికి ఇలా వస్తుంది. స్టోన్ లేస్ అండి ఇది. ఈ అంచు ఉంది చూసారా, ఇది స్టోన్ లేస్ అనమాట. సో స్టోన్ లేస్. నెక్స్ట్ వచ్చేసరికి కటర్ కావాలి మనకి. 2 టైప్స్ ఆఫ్ కటర్స్ ఉంటాయండి. ఒకటి మెటల్ కటరు, ఇదేమో థ్రెడ్ కటరు. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే కనుక మనకి కాసులు ఉంటాయి కదండి, రూపులు, వాటికి పైన ఎడ్జెస్ అనేవి కట్ చేసి మనం స్టిక్ చేస్తాము. ఇది కాసు కదండి, దీనికి పైన ఎడ్జ్ వస్తుంది, దీని సహాయంతో కట్ చేస్తాం అనమాట. సో ఈ కటర్. అండ్ ఇది వచ్చేసరికి థ్రెడ్ కటర్. థ్రెడ్ని మనం కొలుచుకున్న తర్వాత కట్ చేసుకోవడానికి థ్రెడ్ కటర్. నెక్స్ట్ వచ్చేసరికి గ్లూ పెన్ అండ్ ప్యాడ్ అండి. గ్లూ పెన్ వచ్చేసరికి ఇది, అండ్ గ్లూ ప్యాడ్ వచ్చేసరికి ఇది. గ్లూ పెన్ అండ్ ప్యాడ్. నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ చామ్స్, లక్ష్మీ చామ్స్ అండి. నా దగ్గర పికాక్ చామ్స్ ఉన్నాయి, లక్ష్మీ చామ్స్ అయితే అయిపోయినాయి. నేను నెక్స్ట్ వీడియోకి మీకు చూపిస్తాను. లక్ష్మీదేవి రూపు లాగా ఉంటుంది. గోల్డ్వి రింగ్స్ ఉంటాయి కదండి లక్ష్మీదేవివి, ఓన్లీ అమ్మవారే వచ్చి అలా ఉంటుందన్నమాట లక్ష్మీ చామ్ అనేది. నెక్స్ట్ ఇదేమో పికాక్ చామ్ అనమాట. సో చూసారు కదా, సో పికాక్ చామ్స్. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ రూపులు అంటే కనుక ఇది లక్ష్మీ రూపు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కటర్స్ చెప్పాను కదండి, స్టోన్ లేస్. సో మీరు ఒక బుక్ పెన్ను పెట్టుకోండి. చిన్న బుక్ అయితే సరిపోతుంది, పెద్ద బుక్స్ ఏం అక్కర్లేదు. మనకి ఒక 4 to 5 pages అయితే అవసరం అవుతుంది. సో ఒక బుక్ అండ్ పెన్ పెట్టుకోండి. సో నోట్ డౌన్ అయితే చేసేసుకోండి. అండ్ ఇవాళ అయితే ఇంట్రడక్షన్ క్లాసే కాబట్టి మీకు మెటీరియల్ ఇంట్రడక్షన్ అనేది చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్లో కట్స్ అయితే చూద్దాము. అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్, కర్వ్ బ్యాంగిల్స్ ఉంటాయి, వాటికి డిఫరెన్సెస్ చూద్దాము. సో మనం ఇవాళ 1 cut, 2 cut, 4 cut, 6 cut అని బ్యాంగిల్స్ ఉంటాయండి. మీరు ఒకవేళ మీకు మెటీరియల్ పర్చేస్ చేయాలి అంటే కనుక మెటీరియల్ తెలియాలి కదండి. సో ఇవాళ అయితే మెటీరియల్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాము. మీకు మెయిన్ కావాల్సిన బేసిక్ మెటీరియల్స్ చెప్పాను కదా. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్స్లో కట్స్ చెప్తాను. వీడియో అయితే లెందీగా అవుతుంది, ఒక్కసారి స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, లేకపోతే కనుక మీరు ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు నేను మీకు 1 cut అంటే ఏంటి, 2 cut అంటే ఏంటి, 4 cut అంటే ఏంటి, 6 cut అంటే ఏంటి చెప్తాను. అండ్ ఫ్లాట్కి కర్వ్కి కూడా డిఫరెన్స్ చెప్తాను. సో మనం కంటిన్యూ చేసేద్దాము. ఇది నేను కస్టమైజేషన్ కోసం అని చెప్పి ర్యాప్ చేసి పెట్టిన బ్యాంగిల్స్ అన్నమాట. ఇది ఫ్లాట్, ఇది కర్వ్. డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. ఫ్లాట్ బ్యాంగిల్ వచ్చేసరికి సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంది, అలాగే కర్వ్ బ్యాంగిల్ వచ్చేసరికి కర్వ్గా ఉంది. చూసారు కదా. సో ఇది నేను డైరెక్ట్గా మీకు చూపిస్తాను డిఫరెన్స్ అనేది. ఎస్, ఇక్కడ ఉన్నాయి. చూసారు కదా, ఫ్లాట్ అనేసరికి సర్ఫేస్ చూసారా, ఇలా పెడతాను చూడండి, డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు. ఇది కర్వ్, ఇది ఫ్లాట్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి ఫ్లాట్ అంటే సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటే ఫ్లాట్ బ్యాంగిల్స్ అంటారు, కర్వ్గా ఉంటే కర్వ్ బ్యాంగిల్స్ అంటారు. సో ఇవి కర్వ్స్ అండి అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి 1 cut, 2 cut అట్లా అంటారు. బ్యాంగిల్స్ మనం అడగాలి అంటే కనుక మీకు తెలియాలి కదా బ్యాంగిల్స్ అనేవి. సో ఇది 1 cut అండి. 1 cutని 2గా డివైడ్ చేస్తే 2 cut. 1 cut బ్యాంగిల్, 2 cut బ్యాంగిల్, 4 ఉంటుంది, 6 ఉంటుంది. ఇది 6 cut అండి. 1 2 3 4 5 6 cut ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 4 cut.
4 కట్ అనేసరికి ఇది అనమాట. ఇది 4 కట్ అంటే 1 2 3 4 బ్యాంగిల్స్ వస్తాయి. సో 4 కట్ బ్యాంగిల్. అండ్ నెక్స్ట్ 6 బ్యాంగిల్స్ వస్తే 6 కట్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి 2 కట్ అండ్ 1 కట్. ఒక బ్రైడల్ సెట్కి వచ్చేసరికి అన్నీ కలిపి కాంబో చేస్తే ఒక బ్రైడల్ సెట్ అండి. బ్రైడల్ సెట్కి ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి అది కూడా నేను చెప్తాను. సో ఇక్కడికి లెందీ అయిపోయిందండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఈ వీడియోలో మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రేపటి క్లాస్కి మెటీరియల్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు మెటీరియల్స్ బుక్ చేసుకుంటే ఈజీ అవుతుంది మీకు మేకింగ్ ప్రాసెస్ అనేది. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం క్లాసెస్ నేర్చుకుందాము. నేను కంప్లీట్గా మీకు కటింగ్ హెవీ మోడల్స్, తర్వాత సింపుల్ మోడల్స్, అసలు ఆర్డర్స్ ఎట్లా ప్యాక్ చేయాలి మొత్తం టోటల్ డీటెయిల్గా నేర్పిస్తానండి. సో ఇవాళ వీడియో అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మనం మెటీరియల్ అడిగితే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, మనం ఎలా కొనుక్కోవాలి అనేది మనకు అసలు బేసిక్ అసలు మెటీరియల్ తెలిస్తేనే కదా మనం అడగగలుగుతాము. సో మెటీరియల్ ఇంట్రడక్షన్ అయితే చేశాను. రేపు ఇంకొక క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.